అండ్ ఈ కంపెనీ ఏదైతే డైర్ వుల్వ్స్ వెనక్కి తెచ్చిందో దాని పేరు కొలోసల్ బయో సైన్సెస్. మేము ఇక్కడతో ఆగని రేపు పొద్దున్న వూలీ మ్యామత్స్ తెస్తాం. మనకి తెలిసిన ఏనుగు 10 అడుగులు ఉంటది కదా, ఇవి కూడా 70,000 సంవత్సరాల క్రితం 50,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ టైంలో పెరిగిన ఎలిఫెంట్స్ ఇవి. మన ఏనుగులు 10 అడుగుల దగ్గర ఆగిపోతే వాటి ఎదుగుదల 10 అడుగుల నుంచి మొదలవుతుంది. వాటి దంతాలే ఒక 15-20 అడుగులు ఉంటాయి. మీరే ఊహించుకోండి, ఇవన్నీ మళ్ళీ వెనక్కి రాబోతున్నాయి ఈ కంపెనీ ద్వారా. టాస్మానియన్ టైగర్ ని మేము వెనక్కి తీసుకొస్తాం. 1930s లో ఎక్స్టెంట్ అయిపోయింది యానిమల్, చాలా అందంగా ఉంటది. డోడోని మేము వెనక్కి తీసుకొస్తా ఉంటారు. ఇలాగే వాళ్ళు వెనక్కి వెళ్తా ఉంటే వాళ్ళకి ఎండ్ గేమ్ నాకు తెలిసి ఒక్కటే ఉంది, అదే డైనోసార్. మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసాం, స్టీవెన్ స్పీల్బర్గ్ గారు తీసినవి. అప్పుడు ఏదైతే గీతకి యువతలు నిలబడి దాని ఫిక్షన్ అని చూసి కొంచెం ఆనందించాం, రంజింపబడ్డాం. గానీ ఇవాళ అదే మన కంటి ముందు కనబడి నిజం అవుతుంది. మీరు రెండింటికి ప్యారలల్స్ చూడండి. ఆ సినిమాలో కూడా పార్కే, ఇక్కడ కూడా 2000 ఎకరాల పార్కే. ఆ సినిమాలో టీరెక్స్ అయిన ఒక డేంజరస్ డైనోసార్ ఉంటుంది, దాన్ని జెనెటికల్ గా తయారు చేస్తారు సైంటిస్టులు. ఇక్కడ అదే నడుస్తుంది. ఎగ్జాక్ట్ గా సైన్స్ ప్రకారం ఏమవుతుంది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాని పేరు క్రిస్పర్. సేఫ్ గానే పెడదాం అనుకున్నారు. ఆ సినిమాలో కూడా సేఫ్ గా మానిటర్ చేస్తూనే ఉంటారు అందరినీ. బట్ ఒక్క చిన్న మిస్టేక్ జరగడం వల్ల విధ్వంసం జరిగిపోయింది.